హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ముందుకు ఒక మంచి ప్రాపర్టీని తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి అరవింద్ నగర్లో ఉంది, గుర్రంగూడలో ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. 125 స్క్వేర్ యార్డ్స్ 22.5 ఇంటూ 50 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. మన గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మంచి కాలనీలో ఉంది. చుట్టూ చూడండి ఒకసారి, మంచి కాలనీ అనమాట. సో ఈ ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉందండి. చూస్తున్నారు 1000 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ కంప్లీట్గా. సో లోపలికి వెళ్ళే ముందు మనం ఎలివేషన్ చూసుకుంటే అయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. ఇక్కడే మనకి ప్లాన్స్ ప్రొవిజన్ ఇచ్చారు. పక్కకే మనకి గేట్ అండి. గేట్ చూసుకున్నట్టయితే మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. ర్యాంప్ గిట మనకి కంప్లీట్గా గ్రాండ్ తోటి తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళినట్టు ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. సో పార్కింగ్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి 16 ఫీట్ అండి, విడ్త్ వచ్చేసి 9 ఫీట్ 5 ఇంచెస్ ఉందన్నమాట. సో చూస్తున్నారుగా, పార్కింగ్లో ఇటు లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ తీసుకున్నారు. పక్కకి మనకి వాష్ ఏరియా తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళే ముందు ఇది సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్ ఎల్ షేప్లో తీసుకున్నారు గల్లీ ఏటంగా. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో తీసుకున్నారు. మనకి నీట్గా కింద మొత్తం మార్బుల్ తీసుకున్నారు ఫ్లోరింగ్, పైన ఈట మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. హాల్లోనే మనకి రైట్ సైడ్ వచ్చేస్తే వుడెన్ విండోస్ తీసుకున్నారండి. 4x4 ఉంటే మనకి గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి డోర్ గిట తీసుకున్నారు బయటకు వెళ్ళడానికి. సో హాల్ చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. మనకి హాల్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ 17 ఫీట్ అండి, విడ్త్ వచ్చేసి 9 ఫీట్ అనమాట. హాల్లో మనకి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మంచిగా స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ కింద షెల్ఫ్స్ ఇచ్చారు. సో హాల్లో ఇట మనకి ఇక్కడ ఇటు ఇంకో విండో తీసుకున్నారు. లైక్ ఇది డైనింగ్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. పక్కకే వుడెన్ విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. కిచెన్ చూస్తున్నారు కదా, మంచిగా స్ట్రైట్గా మనకి లెఫ్ట్ సైడ్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కానీ, అదేవిధంగా రైట్ సైడ్లో మనకి ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. కింద ఇట షెల్ఫ్స్ ఇచ్చారు. వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ గిట్ట మనకి ఒక విండో తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ గల్లీ ఉంటుందండి. లాస్ట్కి మనకి బోర్ అండ్ సంపు తీసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ చూద్దామండి. సో కొంచెం డిఫరెంట్ ప్లాన్ తోటి తీసుకున్నారండి హౌస్. సో అన్ని హౌసెస్ లాగా కాదు. సో చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, మనకి నీట్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన గిట మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, మంచిగా వాల్కి మొత్తం పెయింటింగ్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 11 ఫీట్ అండి, మనకి విడ్త్ వచ్చేసి 8 ఫీట్ 5 ఇంచెస్ అనమాట. సో చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా ఉంది. మనకి మంచి బెడ్ అయితే పడుతుందండి ఈ సైజులో. సో మాస్టర్ బెడ్రూమ్లోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. నీట్గా ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. వాళ్ళకి మొత్తం టైల్స్ పై వరకు తీసుకున్నారు. అదేవిధంగా మనకి విండో కానీ మంచిగా నీట్గా అన్నీ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మనకి నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా రైట్ సైడ్ మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. కంప్లీట్గా గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ వచ్చేసి 11 ఫీట్ 5 ఇంచెస్ అండి. అండ్ విడ్త్ వచ్చేసి మనకి 7 ఫీట్ తీసుకున్నారు. మనకి సింగిల్ బెడ్ పడుతుంది ఇందులో చిల్డ్రన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది ఇండియన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్గా పై వర్క్ టైల్స్ కానీ ట్యాప్స్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా పైన విండో తీసుకున్నారు. చాలా నీట్గా ఉందండి. వాటర్ ప్రూఫ్ డోర్స్ గిట్ట తీసుకున్నారు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి బ్యాక్ సైడ్ ఇంకో డోర్ గిట్ట తీసుకున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి
బోర్ అండ్ సంపు తీసుకున్నారు, చూస్తున్నారు కదా. సో మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ప్రైస్ అయితే చాలా తక్కువ కోట్ చేస్తున్నారు. మీకు ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పైన టెర్రస్కి వెళ్ళి రివీల్ చేస్తాను. సో చూడండి. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి స్టెప్స్ చూస్తున్నారు కదండి, ఈ 3 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇక్కడ కంప్లీట్ మన గ్రాండ్ తోటి తీసుకున్నారు. చూస్తున్నారు కదండి, పైకి వచ్చేసి ఇది టెర్రస్ అండి. టెర్రస్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బోర్ వాటర్ కోసం ఆల్రెడీ వాళ్ళే కట్టించేశారు అనమాట. సో ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఫిక్స్ చేశారు. సో రెడీ టు మూవ్ అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి కింద ఫ్లోరింగ్ మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించారు అనమాట. సో ఒకసారి చుట్టూ కన్స్ట్రక్షన్ చూడండి. గుర్రం కూడా అండి అరవింద్ నగర్ కాలనీలో ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 65 lakhs అండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంటుంది. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. సో మనకి ప్రాపర్టీకి 80% బ్యాంక్ లోన్ ఇటు అవైలబుల్ ఉందన్నమాట. మీకు ఓనర్ని కన్సల్ట్ అయితే అన్ని డీటెయిల్గా చెప్తారనమాట. ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఒకసారి ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ లైవ్గా చూడండి. అప్పుడు మీకు ఈ లొకాలిటీ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.